నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్‌లో పరిచయమే మీకు నేను. చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము. హెచ్ఐవి, సెక్స్, పెరాలసిస్, ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం. మీరు ఓపికగా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్‌లో ఎక్కడా మీకు దొరకదు. ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొంచెం లేట్ అయినప్పటికీ. అయితే మా దగ్గర స్పీడ్ చేసాము. స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషుల సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము. ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏంటంటే ఇవాళ చాలామంది మగవాళ్ళలో కనపడుతున్న పెద్ద సమస్య స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం. అలాగే స్పెర్మ్ చిక్కగా లేకుండా కరిగిన నెయ్యిలాగా లేదంటే నీళ్ళలాగా పల్చగా రావటం. దీనివల్ల శీఘ్రస్ఖలనం సమస్య వస్తుంది. తొందరగా అయిపోతుంది. ఎక్కువసేపు సెక్స్ చేయలేని పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే స్పెర్మ్ బాగా ప్రొడక్షన్ అవ్వాలి. మన శరీరంలో స్పెర్మ్ బాగా ఉత్పత్తి అవుతుంది, ప్రొడక్షన్ బాగుంది అంటే, చిక్కగా బాగా వస్తుంది అంటే ఎక్కువ క్వాంటిటీలో మన బాడీ మెటబాలిక్ రేటు కరెక్ట్గా ఉంది, ప్రాసెసింగ్ బాగా జరుగుతుంది. మనం తిన్న ఆహారం చివరి స్థాయిలోకి వచ్చేసరికి స్పెర్మ్ అవుతుంది 7 దశల్లో. ఈ చివరి దశలో స్పెర్మ్గా తయారవ్వాలంటే అన్ని దశలు కరెక్ట్గా పనిచేస్తేనే అవుతుంది. కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని అర్థం. ఎప్పుడైతే మనకి స్పెర్మ్ బాగా రిలీజ్ అవుతుందో, తయారవుతుందో, స్పెర్మ్ కౌంట్ వచ్చినా రాకపోయినా స్పెర్మ్ చిక్కగా, అంటే స్పెర్మ్ కౌంట్ కూడా బాగా వస్తుంది మూలికల్లో. వయసు ఎక్కువ ఉండడం వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువగా పెరిగినప్పటికీ పెరుగుదల అయితే కామన్గా పెరుగుతుంది. చిక్కగా రావాలి, ఆ అంగస్తంభన జరిగేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్పెర్మ్ కౌంట్ పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుకోవాల్సింది నిద్ర కరెక్ట్గా పోవాలి. టైం టు టైం నైటు 8 గంటలు నిద్రపోవాలి. మంచి ఆహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు రక్త ప్రసరణ బాగా ఉంటుంది. రక్తంలో క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఈ రెండు ఉన్న న్యూట్రిషన్స్ వస్తాయి. కాబట్టి ఈ న్యూట్రిషన్స్ స్పెర్మ్ కౌంట్ బాగా పెరగడానికి యూజ్ అవుతాయి. అలాగే మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుకోండి. మెయిన్ ముఖ్యమైన ఏంటంటే స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ వచ్చే ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి. బి కాంప్లెక్స్ అంటే ఏంటి మీరు గుర్తుపెట్టుకోండి. ఆహారంలో ఏదైనా రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, పీనట్స్ మీద కోటింగ్ ఉంది, అది బి కాంప్లెక్స్ ఉంటుంది. అలాగే చికెన్ కడుపు, కందనకాయలు, గిజార్డ్ అంటారు ఇక్కడ, వాటిలో రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆ రెడ్ మీట్ అంటే బి కాంప్లెక్స్ ఉంటుంది. ఇట్లా మనం ఏ విషయంలో అయినా ఆహారంలో చూడండి, ఆ కలర్ వస్తుంది అంటే B12 ఉంటాయి, బి కాంప్లెక్స్ బాగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారం బాగా తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరల్లో మల్టీ విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగా వస్తాయి కాబట్టి బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఐరన్ కూడా బాగా ఉంటుంది. పాలకూర, పొన్నగంటి కూర, గోంగూర ఇలాంటి వాటి వల్ల. సో ఐరన్ బాగా పెరిగితే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. బ్లడ్ బాగా ఉందంటే ఫ్లో బాగుంటుంది, న్యూట్రిషన్ బాగా అందుతుంది నర్వస్ సిస్టమ్కి. సో ఈ న్యూట్రిషన్ ఎప్పుడైతే బాగా ఉందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. స్పెర్మ్ చిక్కగా వస్తుంది. స్పెర్మ్ చిక్కగా వస్తే పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు. అలాగే స్పెర్మ్ చిక్కగా నరాల్లోంచి బయటకు వస్తున్నప్పుడు అంగస్తంభన నిలబడి ఉంటుంది, తన్ని పట్టి వస్తుంది కాబట్టి చిక్కగా అంగం స్తంభన ఎక్కువసేపు ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని స్పెర్మ్ కౌంట్ పెంచుకోండి. ఆటోమేటిక్గా మీకు సెక్స్ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. నమస్కారం.